మాత్రం ఈ రోజు నేను చెప్పను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఈ రోజు సాయంత్రం 6 తర్వాత ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురు కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అలే 3:47 అయిందండి టైము. విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనే స్టేట్కి ఫస్ట్ ట్రైన్ ఇది. నహర్లుగాం గౌహాటి ఏసీ ఎక్స్ప్రెస్ ఉండేది ఒకప్పుడు. దాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే ధోని పోలో ఎక్స్ప్రెస్గా మార్చాడు. ధోని పోలో DONYIPOLO ఎక్స్ప్రెస్. ఇది సేమ్ అంతే. ఫస్ట్ నహర్లుగాం నుంచి ఇప్పుడేమో ఇటానగర్ ముందు కొంచెం పొడిగించారులే. మోడీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అబ్బా P7తో చూడండి అసలు. మోడీ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రశాంతంగా ప్రతి స్టేట్కి రైల్వే కనెక్టివిటీ ఇస్తున్నాడు. సో దానిలో భాగంగా నాకు HA1 బోగీలో ఈరోజు ఉందన్నమాట సీట్. చూద్దాం. నిద్రపోలే రాత్రి అంతా. ఇప్పుడు వీడియో కూడా తీసేదేమీ లేదు. పడుకుని తెల్లారి ఎక్కలు లెగిస్తే అక్కడి నుంచి మొదలు పెడతాం. మధ్యలో గౌహాటి గౌహాటిలో కూడా అండి ఇది షుకోవి నాగాల్యాండ్ వెళ్ళిద్ది బండి. ధోని పోలో పర్లా 2S ఖాళీగా ఉంది. అయ్యా ఈ అమ్మ నన్ను అస్సాం చేశాడండి వీడు. నా భోగి లాస్ట్ ఎక్కడో HA1 ఇంకా ముందనిచ్చాడు. చాలా తప్పది. ఇప్పుడు ఎవడెళ్తాడండి అంత దూరం? 51 కదా, చూద్దాంలే. HA1 ఏంద్రా బాబు. పోలీస్ బాబాయ్ ఏంటి కర్రట్టుకుని తిరుగుతున్నా. HA1 బోగి నాది. ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ. పర్లేదులే. పొద్దున పూట అంటే లాంగ్ లెన్స్ ఉపయోగించి మంచి కర్వ్స్ వీడియోలు తీయచ్చు. చూద్దాం ఎలా జర్నీ సాగుద్దు. అదృష్టం ఏంటంటే ఈ బండి ఫస్ట్ నుంచి LHBA ధోని పోలో. నేను విన్నది ఏంటంటే అప్పర్ అస్సాం వెళ్తానికి రంగియా నుంచి డైరెక్ట్గా మన ఊడల్గురి, రంగపరా నార్త్ ఇటు మీద ఒక లైన్ ఉందిలే డిబ్రూగఢ్ వెళ్తానికి. అక్కడి నుంచి మన హర్మటి జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోద్ది ధేమాజీ ఇవన్నీ. H2A HA1 ఏది నాది కనపడతలేదు. ఇదేరు ఏ వీడియో ఆపాలి చూడాలంటే. బా ఎంత అందంగా ఉందిరా బాబు HA1 అనే బోర్డు. శ్రీరామ జై జై రామ. ఎక్కాలి. ఎక్కేసాం. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్. అప్పర్ బెర్త్ అంట. చూద్దాం. బండి కామాఖ్య వదిలింది. నిద్రపోవాలనిపిస్తుంది కానీ మంచి గౌహాటి ఎంట్రన్స్ అవసరమా? ఎన్నిసార్లు చూడలేదు గౌహాటిని, మీకు ఎన్నిసార్లు చూపించలేదు. ఈ ప్రయాణంలో ఆర్మీ యూట్యూబర్ ఒక అమ్మాయి పరిచయం అయింది కామాఖ్య వెయిటింగ్ హాల్లో. ఏదో హోలా జూహీ అంట. హోలా జూహీ సాఫ్ట్వేర్ ఆర్మీ పెళ్ళాం. ఆర్మీ వాడి పెళ్ళాం. CRPF వాడి పెళ్ళాంలే. కామాఖ్య డిపార్ట్ అవుతుంది.
ఓ ఇందాక కూడా చూసాం కదండి కామాఖ్య, రౌండ్ ట్రిప్ ఇది కూడా నిజంగా. షుకువి దాకా ఉంది నాకు జర్నీ. షుకువి కామాఖ్య. ధన్ 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 ధన్. క్రూ రన్నింగ్ లాబీ ఎన్నిసార్లు చూడాల, డ్రైవర్లు మారేది అక్కడేగా. ఎనివే అదిగా వచ్చాము, చలేస్తుంది ఫుల్గా. నిద్ర ఎప్పుడు లెగిస్తే అప్పుడే ఇక ఉంటా. కెమెరాతో తెద్దాం ఇప్పుడు. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. బాగా నిద్ర వచ్చి పడుకున్నా కదా. గౌహాటీలో కూడా నేను లెగవాల కావాలని. 7 కిలోమీటర్స్ విషయం అది. సో అస్సాం హోజాయ్ వచ్చాము. హోజాయ్ మధ్యలో 2 స్టేషన్లు వెళ్ళే, జాగీ రోడ్డు, చంపారముక్ ఒకటే, ఈ 2 గౌహాటీ. ఇప్పుడు హోజాయ్ వచ్చామన్నమాట. హోజాయి తర్వాత లంక, తర్వాత లమ్డింగ్, ఆ తర్వాత డీమాపూర్ ఏదో. హే లుక్ గైస్, లమ్డింగ్ వచ్చాము ఇప్పుడు. లమ్డింగ్ అనేది డివిజనల్ హెడ్ క్వార్టర్ కూడా ఇది ఇప్పుడు ఇక్కడ. సో లమ్డింగ్ నుంచి అటు సిల్చార్ వెళ్తుంది బండి. అది అటు నుంచి అటు వెళ్ళిపోయేది, అదే సిల్చార్ లైన్. మామూలు హడావుడు లేదులే. లమ్డింగ్ అంతే మరి, అస్సాంలోనే భాగం ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ దిపు తర్వాత ధన్శ్రీ తర్వాత షుకోవి, సుకోవి. ఇంకా డీజిల్ ఉంది, అయ్యో ఎక్కడో కనపడుతుందా డీజిల్. అదే నాకు డెమో ఒకటి ఉందండి, అది నాకన్నా ముందు బయలుదేరిందా లేదంటే వెనకుందా అర్థం కావట్లేదు. అలా జరగకూడదు, ఎందుకంటే ధన్శ్రీ నుంచి దీమాపూరు ఒక 19 కిలోమీటర్లు అలా ఉంటుంది. మరి నేను ఎలా వెళ్ళాలి, అవునా కదా? సో అదొక భయం పట్టుకుంది. బండి వెళ్ళిపోయిందిలే, అక్కడి నుంచి బస్సో ఆటోకో వెళ్ళాలి. ఆహా, ద లాస్ట్ డేస్ ఆఫ్ డీజిల్. అటు ఇంకా సిల్చారు ఇటు అవ్వలేదు కదా, న్యూ హాఫ్లాంగ్ వైపు. అందుకే లమ్డింగ్లో 2 సార్లు దిగా, ఒకసారి దిగాలే పెద్దగా. లమ్డింగ్ అస్సాం లమ్డింగ్ లాస్ట్ డీజిల్స్ ఇక్కడే. ఇక ఆ డెమో స్టేటస్ చూసుకుని నేను నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలో ఏంటో చూద్దాం, భగవంతుడు ఏం చేస్తాడు. సో గాయ్స్, డ్రైవర్ చేంజ్ అయిన తర్వాత లమ్డింగ్ నుంచి బండి కదిలింది. ఇప్పుడు కెమెరాతో జరుగుతుంది యాక్షన్.
ఐసీఎఫ్ ఒక పక్కన, ఎల్హెచ్బి ఒక పక్కన. దగ్గర ఏమి కరువు తిరుగుతుంది కదా. అదిగా మా లోకో చివరి ఉన్నామండి, అదే మెయిన్ టాస్క్. బాబా డీజిల్ లండింగ్ మొన్నటిదాకా కూడా మీటర్ గేజ్ నడిచింది. మొన్నటిదాకా అంటే మొన్న కాదులే, ఒక 5-6 సంవత్సరాల దాకా నడిచింది. ఇదే లండింగ్, ఇదిగో మా లండింగ్ లోకోస్. దగ్గరలాడేస్తున్నాడు టాటర్. దాన్ని మేము ముద్దుగా టాటర్ అని పిలుచుకుంటాం. ఆ సౌండ్ వినపడుతుంది కదా, టాటర్ సౌండ్. లండింగ్ ఇదే ఇక లండింగ్. మీటర్ గేజ్ కోచ్ అక్కడ చూశాను మొన్న ఈ మధ్య. బ్యూటీ ఆఫ్ కర్వింగ్ ట్రైన్ చూపించలేదు పోయాను. సర్లే, నెక్స్ట్ కర్వేచర్లో చూద్దాము. బాయ్ బాయ్ లండింగ్. లండింగ్ చెప్పాగా ఎన్ఎఫ్ఆర్ డివిజన్లో వస్తుంది, మాలీగావ్ జోను. అటు మన ఇదే ఇందాకేం చెప్పాను, హఫ్లాంగ్. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యే జగ ఇది హఫ్లాంగ్. డీజిలు ఎంత వారం మొత్తం వచ్చేసింది ఫార్మేషన్ బయటికి. బాయ్ బాయ్. మంచి అడివండి ఇది. ఆడ తాగి పడేసాడు, జూమ్ అవ్వలేదు. బాగుంటుంది అలా ఫన్నీగా ఆడుకుంటుంటే. అస్సాం చూసారా, కింద ఒక ఇల్లు పైనంతా వ్యాలీ లాగా. కింద వ్యాలీ మొత్తం, పైన కొండలు. బ్యూటిఫుల్ అస్సాం. అదిగా హర్లొంగపార్ అంట. బాబాయిలు కూడా అసలు హడావిళ్ళే. దాదా వీడియో తీయక్కడ అంటున్నాడు కెమెరాతో. లాంగ్ లెన్స్ పెట్టా కాబట్టి మీకు వైడ్ యాంగిల్ పడదు. ఒక సర్టెన్ జూమ్ మెయింటైన్ చేస్తుంది అంతే. ఇక బంగాళీస్
మ్యాప్లో చూద్దాం. ధన్శ్రీ వచ్చేసానన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ లైన్ వచ్చేసి దిబ్రుగఢ్, టిన్సుకియా, లీడో వెళ్ళిపోద్ది. అండ్ ఇదేమో షుకువి వెళ్తుంది, అంటే ఫ్రాంటియర్, బర్మా ఫ్రాంటియర్స్, మన నాగాలాండ్ కొండల్లోకి వెళ్ళిద్ది. ఆ తర్వాత జుబ్జా అని చెప్పి ఆ జుబ్జాలోకి వెళ్ళిద్ది లైన్. చూద్దాం ఎలా జరుగుద్దా. ధనుశ్రీ నుంచి అదిగో ధనుశ్రీ. ఎనీవే నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఇంకా బాధేస్తాను, నైట్ నిద్రలేదు కాబట్టి తీయలేకపోయాను. గుడ్ మార్నింగ్, బాయ్. ప్లాన్ చేంజ్ అయింది. హార్న్ వినపడుతుందా? విషయం ఏమైందంటే మన అక్కడ ఆటోలు భయ్యాలు కనపడుతున్నారా, వాళ్ళు అడిగారు. నేను అడిగాను వాళ్ళని, ఏమండి ఇలా మరి ధనుశ్రీ నుంచి దీమాపూర్కి ఎలా అంటే, వేస్ట్ అండి మీరు ఇక్కడ దిగటం కూడా, మీరు షుకోవి వెళ్ళండి లాస్ట్ స్టాప్, దీని నుంచి రైట్ సైడ్ వెళ్ళిద్దిలే. ఏయ్ బాయ్, షుకోవి వెళ్ళిద్ది, అక్కడి నుంచి మీకు 100 రూపాయల లోపే తీసుకెళ్ళిపోతారు దీమాపూర్ సిటీకి అన్నారు. మా మంచి పని చేసావురా అనుకుని వ్లాగ్ కూడా పని చేసిద్దిగా, అందుకని ఎక్కేశారు. ఇంకా నాకేంది, హ్యాపీగా ఎక్కేస్తే బయట ఎటు పెడతాడు. లోకల్స్ ఇది ధనుశ్రీ. ధనుశ్రీ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ జంక్షన్కి పక్కన నది ఉంటుంది, పెద్ద ధనుశ్రీ నది. దాని మూలన ఇవి ఊరు పేరు వచ్చింది, స్టేషన్ పేరు వచ్చింది. తర్వాత జంక్షన్ అయింది. ముందు ధనుశ్రీ జంక్షన్ కాదు, ఈ మొన్న జుబ్జా లైన్ వచ్చింది కానీ పడింది. అదిగో ధనుశ్రీ. మనం రైట్ సైడ్ తీసుకుంటాము. స్ట్రైట్కి వెళ్తే మన అది మరియాని, దీమాపూరు, రంగాపారు, మా ఫరకటింగ్, సింహల గుడి, ఆ గుడి, ఈ గుడి అయిపోయా. అదిగా షుకువీకి వెళ్తున్నాం ఫస్ట్ టైం. షుకువి అది కూడా చూపిస్తా, ఆగండి మీకు. అది అటు వెళ్తే దీమాపూర్, దీమాపూర్ ఒకటే కాదు, ఇక దిబ్రుగఢ్ లైను ఉంటా. మరి షుకోవి అందంగా చూపిస్తా. అబ్బా ప్యూర్ డీజిల్ లైన్ అండి, ప్యూర్ డీజిల్ లైన్. ఓహెచ్ఈ కూడా లేదు. ఓహెచ్ఈ ఇంకా అక్కడ లాస్ట్ ఛానల్ అయింది. అయ్యో చాలా సంతోషం. బ్యూటిఫుల్ అస్సాం వితౌట్ ఓహెచ్ఈ. బాబా కరెంట్ లైన్ రాకముందే ఎంజాయ్ చేయొచ్చు. దేవుడా ఉన్నావు స్వామి, నాకు తెలుసు. ఓహెచ్ఈ లేనే లేదు. నాకు ఇలాంటి లైన్లు బాగా ఇష్టం. మళ్ళీ అటు కరువు వస్తుంది, అటు వెళ్తాను. అదిగా ఈ డీజిల్ లైన్స్ బాగుంటాయండి, చాలా మధురంగా. అసలు నో ఇంటరప్షన్ చూసారా? ఆ బండి కరువులు ఎంత బాగా కనబడుతుంది. వంగిపోయాం. మళ్ళట కరువులే. కరువు కాదమ్మా, కరువు. గవ్ కొత్త రూట్ నాగాలాండ్కి. బీజేపీ ప్రతి స్టేట్కిను రైల్వే యాక్సెసిబిలిటీ ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేసింది.
LHFలో నా కోరిక తీరిందయ్యా స్వామి. సూపర్.
ఉన్న స్టేషన్ షుకూవి. బహుశా ఈ అందాలను చూస్తానికేనేమో దేవుళ్ళలాగా భయ్యా వచ్చి చెప్పాడు, ఇలా వెళ్ళటం వేస్ట్ రా బాబుని. ఇదేంటి స్టంట్ మాస్టర్ వేచి లేదు అసలు. బాయ్. లేదంటే ధన్శ్రీ నుంచి వెళ్ళిపోయేవాడిని. భయ్యా చాలా మంచి పని చేశాడండి అక్కడ ఉన్న భయ్యా. అసలు ఇటు చూడండి ఆ వ్యాలీలో నుంచి బండి, మౌంటైన్స్, అదిగో షుకూవి. షుకూవి అసలు నో పోల్ యూనిట్. ఇక్కడ నుంచి జుబ్జాను. ఇప్పుడు అటువైపు యాంగిల్ తీద్దాం. ఏం జేసీబీలు అయ్యే వర్కింగ్లు చేస్తున్నాయి. అయిపోయా చుక్కూవి, చుక్కూవి. ఇటు నుంచి తీద్దాం చుక్కూవి. షుకూవి అందమైన షుకూవి. బాబా విఘ్నేశ్వర శంభో శంకర. ఖచ్చితంగా నేను షుకూవిలోని దిగచ్చు. దుజ్జాకో హిమక్కడు వెళ్ళిపోయింది బండి మెల్లగా ఎక్కుంటా. అదే భయంకరమైన ఘాట్లులే. బిహారీ భయ్యాలు ఏడున్నా అసలు తగ్గరు. ఇదిగో మన షుకూవి. ఇదేనండి నాగాల్యాండ్ రైల్వే స్టేషను షుకూవి అని. బాగుంది కదా. ధోనిపోలో ఒకప్పుడు ధోనిపోలో నహర్లుగావ్ నుంచి మన ఎక్కడ దాకానే గౌహాటి దాకా. ఇప్పుడు అసలు చూడండి ఎంత పెద్ద చేశాడు. సూపర్, బాగా ఇష్టం, బాగా నచ్చింది నాకు. ఫ్యూచర్లో వస్తాయి కూడా. భయ్యాలు చెప్తున్నారు పదండి, కొత్త కదా వెళ్ళి తీసుకోండి ఆటోలు అవన్నీ అని అంటున్నారు. చారి చారి చారి. ఇదిగో ఆ పైన ట్రైన్, కింద మనము. నగమను
Kikuanaga. Ami Andra Manu Asade. Motu germoy la kuntu sot. Nakamanu. ఆటోలు ఎరా దేమాపూర్కి ఎంత 7 మైల్స్ हाईवे जाएगा नहीं